ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఈ వీడియోలో నేను మీకు గ్లోబల్ హైలైటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బ్లాండర్ పౌడర్ అండి, అండ్ ఇది వచ్చేసి డెవలపర్ 40 వాల్యూమ్ డెవలపర్. ఇది స్ట్రీక్స్ది బర్గండి కలర్ ట్యూబ్ అండి. అండ్ ఇది వచ్చేసి 20 వాల్యూమ్ డెవలపర్ అనమాట. సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలా ఎలా అనేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇది బ్లాండర్ పౌడర్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం బ్లాక్ హెయిర్ పైన ఏదైనా హైలైటింగ్ చేయాలా, ఒకవేళ అది బర్గండి కానీ లేకపోతే బ్లాండ్ కలర్, గోల్డ్ ఏదైనా చేయాలన్నా సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రీ లైట్నింగ్ చేసుకోవాలండి హెయిర్ని. బ్లాక్ హెయిర్ పైన మనము కలర్ అలాగే యాడ్ చేసేయాలంటే అవ్వదు అది. సో ఫస్ట్ మనము బ్లాక్ హెయిర్ని ప్రీ లైటన్ చేయాలన్నమాట. సో అందువల్ల బ్లాండర్ పౌడర్ అండ్ 40 వాల్యూమ్ డెవలపర్ అండి. ఇది యాక్చువల్గా ప్రీ లైట్నింగ్ చేయడానికి 40 వాల్యూమ్ డెవలపర్ ఒకటే యూజ్ అవుతుంది అనమాట. 20-30 అయితే యూజ్ అవ్వదు. సో బ్లాక్ కలర్ అనేది అది తగ్గదన్నమాట. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, బ్లాండర్ ఎంత యూస్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ మీరు బ్లాండర్ 2-3 స్పూన్స్ యూస్ చేశారనుకోండి, సో దాని 1:2 రేషియో అండి. 3 స్పూన్స్ మీరు బ్లాండర్ పౌడర్ యూస్ చేస్తే 6 స్పూన్స్ మీరు డెవలపర్ యాడ్ చేయాలన్నమాట. అంటే బ్లాండర్ పౌడర్ అండ్ అలాగే 40 వాల్యూమ్ డెవలపర్ అండి. అలా మిక్స్ చేసేసుకొని, అండ్ యాక్చువల్గా మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్గా మిక్స్ చేయాలన్నమాట. అది పౌడర్ సపరేట్గా అలా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, నేను మొత్తం ఇయర్ టు ఇయర్ సెక్షన్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వెనకాల కూడా మొత్తం టోటల్ 4 సెక్షన్స్ చేశాను. అందులో చిన్న చిన్న సెక్షన్స్ తీసుకుంటూ ఇలా స్లైస్ అండ్ వీవింగ్ టెక్నిక్ అంటారండి దీన్ని. సో ఇలా మీకు కూమ్ దొరుకుతుంది బయట, అలా నీడిల్ షేప్లో ఉంటుంది అనమాట వెనకాల. దాంతో ఇలా లైట్గా మనం ఒక సెక్షన్ తీసుకొని దానిపైన చిన్న చిన్న సెక్షన్స్, ఇప్పుడు నేను మీకు చూపించాను చూడండి, అలా సెక్షన్స్ తీసేసుకొని, ఇది అల్యూమినియం ఫాయిల్ అండి. ఇది యాక్చువల్గా యూజ్ చేయాలి, ఎందుకంటే దీనివల్ల మనం మిగతా హెయిర్కి కలర్ అంటుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి ఆ అల్యూమినియం ఫాయిల్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి కలర్ అనేది ఫాస్ట్గా వస్తుంది కాబట్టి. సో చూడండి, ఇప్పుడు నేను మీకు చిన్న చిన్న సెక్షన్, కింద సెక్షన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇలా సెక్షన్ తీసుకొని ఇలా స్లైస్ అండ్ వీవింగ్ టెక్నిక్ అంటారండి దీన్ని. సో చిన్న చిన్నగా ఇలా తీసేసుకుంటే మనం అన్నీ ఈవెన్గా వస్తాయండి. ఒక చోట కలర్ వచ్చి ఒక చోట కలర్ రాకుండా ఉండదన్నమాట. సో ఇలా అల్యూమినియం ఫాయిల్కి కొంచెం అది బ్లాండర్ పౌడర్ అది మిక్చర్ అప్లై చేసేసి, సో అలా అల్యూమినియం ఫాయిల్ పైన హెయిర్ అలా పెట్టేసి బాగా అప్లై చేసేసి దాన్ని ఇలాగే హెయిర్ మొత్తం అప్లై అయ్యేలాగా పెట్టేసుకొని నెక్స్ట్ దాన్ని ఫోల్డ్ చేసేసి అలా పెట్టేసుకోవాలండి. సో ఇది అనమాట. అండ్ యాక్చువల్గా ఏంటంటే, మీరు ఒకేసారి ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలి, బ్లాండ్ కలర్ కావాలి లేదా యాక్చువల్ బర్గండి కలర్ కావాలా, ఇప్పుడు ఆ ట్యూబ్ తెచ్చేసుకొని డెవలపర్ తెచ్చి మిక్స్ చేసేసి పెట్టేసుకుంటే ఖచ్చితంగా కలర్ రాదండి. మీది ఒకవేళ న్యాచురల్ హెయిర్ అనేది బ్రౌన్లో ఉంటే అప్పుడు ఒకవేళ మీరు కలర్ రావచ్చు. కానీ ఒకవేళ మీరు న్యాచురల్ బ్లాక్ హెయిర్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రీ లైట్నింగ్ చేసుకోవాలండి. సో ప్రీ లైట్నింగ్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే, బ్లాండర్ పౌడర్, నేను ఇందులో అన్ని స్ట్రీక్స్ యూజ్ చేశాను. ఒకవేళ మీకు స్ట్రీక్స్ దొరకకపోతే వేరే కంపెనీ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో వేరే ఏదైనా ప్రోడక్ట్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర స్ట్రీక్స్ బ్లాండర్ దొరికింది, డెవలపర్ వేరే కంపెనీ దొరికిందంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లాండర్ పౌడర్లో ఎప్పుడు కూడా 40 వాల్యూమ్ డెవలపర్ మాత్రమే మిక్స్ చేయాలన్నమాట. సో చూడండి, ఇప్పుడు నేను ఎలా చేస్తున్నా, ఇలా చిన్న చిన్న సెక్షన్స్. ఒకవేళ మీకు గ్లోబల్ హైలైటింగ్ అంటే ఇలా వస్తుందండి. ఒకవేళ మీకు కొంతమంది ఒకవేళ మీకు పార్లర్ ఉంటే కొంతమంది అడుగుతారు, లేదా మీరే ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా ఇలా కాకుండా మీకు అక్కడక్కడ ఒక హైలైటింగ్ కావాలన్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతగా లేకుండా జస్ట్ ఒక 2 స్ట్రిప్స్ 3 స్ట్రిప్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు నేను గ్లోబల్ హైలైటింగ్కి చూపించాను, ఎందుకంటే అంటే నెక్స్ట్ మీకు క్లారిటీ ఉండాలి కాబట్టి యాక్చువల్గా ఎలా చేస్తాము అనేసి. సో ఇది అండి టెక్నిక్. సో ఇది చూపిస్తే మీరు నెక్స్ట్ 1 స్ట్రిప్ 2 స్ట్రిప్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని అందులో మళ్ళీ ఆ కూమ్తో అలా చేసుకొని చాలా ఈజీ అండి. కాకపోతే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. పేషెన్స్గా చేసుకుంటే నీట్గా వస్తుంది. యాక్చువల్గా మిక్స్ చేయడంలో అండ్ ఇచ్చేయడంలో ఉంటుందన్నమాట మొత్తం. సో చూడండి,
మొత్తం ఇలా చేస్తున్నాను అనమాట. సో దీని తర్వాత మీరు మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే కొంతమందికి ఈ కలరే ఒక ఇది లైట్గా ఒకలాగా బ్లాండ్ కలర్లో వస్తుందండి ఇప్పుడు ప్రీ లైట్నింగ్ అయిపోయినాక. సో మీకు ఒకవేళ నచ్చితే, మీ క్లయింట్కి నచ్చితే మీరు ఇలాగే కూడా వదిలేసుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఒకవేళ ఇంకో ఎక్స్ట్రా బ్లాండ్ కలర్ కావాలి, బర్గండి కలర్ కావాలంటే మీరు దీని తర్వాత కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. నేను ఇందాక మీకు స్ట్రీక్స్ ట్యూబ్ చూపించాను చూడండి. సో అలాంటి ట్యూబ్స్లో మీకు డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఆ షేడ్స్తో మీరు మళ్ళీ ఇంకో డెవలపర్, అంటే నేను స్టార్టింగ్లో మీకు చూపించాను చూడండి 20 వాల్యూమ్ డెవలపర్, అది యూస్ చేయాల్సి వస్తుంది. సో మీరు అలా కలర్ అందులో యాడ్ చేయడానికి మాత్రం మీకు ఒకవేళ హెయిర్కి ఏ కలర్ కావాలనేది మీకు ట్యూబ్స్లో దొరుకుతాయండి. సో మీరు ఆ షేడ్ డిసైడ్ చేసేసుకొని ఫస్ట్ ఇలా ప్రీ లైట్నింగ్ చేసుకున్న హెయిర్ పైన మీరు దాన్ని డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒక సైడ్ అయిపోయింది నాది. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా హెయిర్, అంటే హైలైటింగ్ చేసిన హెయిర్ కాకుండా ఎక్స్ట్రా ఏం హెయిర్ ఉన్నాయి అవన్నీ సపరేట్గా తీసి క్లిప్ పెట్టేస్తున్నాను, సెక్షన్ క్లిప్. ఎందుకంటే వాష్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుందన్నమాట, అన్ని హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు 2 times వాష్ చేయాలి హెయిర్. సో అందువల్ల సో ఒక సైడ్ కంప్లీట్ అయిపోయిందండి. సో సెకండ్ ఇటువైపు అనమాట, ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేశాను. సో అంతా సేమ్ ప్రాసెస్ అండి. మీరు నీట్గా చూసారనుకుంటే మీరు ఒకవేళ ఇంట్లోనే ట్రై చేసుకోవాలన్నా ట్రై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలనేది మాత్రం కొంచెం చూసుకోవాలి. అండ్ అలాగే యాక్చువల్గా మీరు ఇలా పెట్టేసినాక ఎంత టైం పడుతుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇలా ప్రీ లైట్నింగ్ అవడానికి మాత్రం ఒక్కొరికి ఒక్కో టైం పడుతుందండి. మ్యాక్సిమం 30 to 40 minutes అవ్వాలి. సో మీరు ఇలా చేసేసినాక 30 to 40 minutes వదిలేసినారంటే ఆటోమేటిక్గా అది కలర్ కొంచెం మన హెయిర్ అనేది ప్రీ లైటన్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను. సో ఇది ఇంకా అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ అలాగే క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా మొత్తం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 30 to 40 minutes అయినాక మీరు చెక్ చేస్తూ ఉండాలి. కొంతమందికి తొందరగా అయిపోతుంది, అండ్ ఒకవేళ మీరు రెగ్యులర్గా మెహందీ పెడతా ఉంటే వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి 1 hour కూడా పట్టొచ్చండి. సో మీరు చెక్ చేస్తూ ఒకవేళ ఆ హెయిర్ అనేది మీకు లైటన్ అయిపోయినాయంటే మీరు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అలా వాష్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ అవుతే బాగుండదు కాబట్టి. సో అది వాష్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో దీని తర్వాత మళ్ళీ ట్యూబ్ వాడి 20 వాల్యూమ్ డెవలపర్ వాడతారు కదా. సో అది ఎంతసేపు పెట్టుకోవాలంటే ఒక జస్ట్ 10 to 15 minutes అండి. ఆల్మోస్ట్ 10 minutes సరిపోతుంది. సో అదనమాట. దీనికి మాత్రం ఈ ప్రీ లైట్నింగ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా 40 minutes to 50 minutes అయితే ఖచ్చితంగా కావాలండి. సో మీరు అప్పుడప్పుడు ఒక 1/2 hour తర్వాత చెక్ చేస్తూ ఉంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో కలర్ చేంజ్ అయిందా లేదా అనేసి తెలుస్తుంది అనమాట. సో మీరు చూడండి ఒకవైపు కంప్లీట్ అయిపోయింది. సో ఇటువైపు అనమాట సేమ్ జస్ట్ ఈజీనే అండి. కాకపోతే ఏంటంటే బ్లాండర్ పౌడర్ మీరు ఎంత వేసుకోవాలి అండ్ డెవలపర్ ఎంత వేసుకోవాలి అది మాత్రమే ఇది ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఖచ్చితంగా అల్యూమినియం ఫాయిల్ అనేది యూజ్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనివల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ అలాగే హెయిర్ మిగతా హెయిర్ కూడా కలర్ మారిపోకుండా మీరు ఎక్కడైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే హైలైట్ అవుతుంది అన్నమాట. సో చూడండి అయిపోతుంది ఇటువైపు కూడా. సో మీరు ఇంకోటి ఏంటంటే మీరు ఎంత రేషియోలో మిక్స్ చేయాలనేది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. సో బ్లాండర్ పౌడర్ ఎంత తీసుకుంటారో దానికి డబల్ అనమాట. సో 1:2 రేషియో. ఒకవేళ మీరు ఈ బ్లాండర్ పౌడర్ అనేది ఒక 4 spoons తీసుకున్న డెవలపర్ అనేది 8 spoons తీసుకోవాలన్నమాట. సో డబుల్ రేషియో ఉంటే ఈజీగా ప్రీ లైట్నింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాసెస్ అంటే మీరు ఏ కలర్ అనేది మన హెయిర్కి డిపాజిట్ చేయాలనుకుంటున్నారో సో ఆ ట్యూబ్లో ఏంటంటే అది కూడా అంతే అండి, 1:2 రేషియో. ట్యూబ్ మనం ఎంత వేస్తామో దాన్ని బట్టి డెవలపర్. అప్పుడు ఖచ్చితంగా 20 వాల్యూమ్ డెవలపర్ యూజ్ చేసుకోవచ్చు అండి. 40 వాల్యూమ్ అయితే అప్పుడు యూజ్ చేసుకోకూడదు. అండ్ ఇప్పుడు ప్రీ లైట్నింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు 40 వాల్యూమ్ కాకుండా 30 and 20 వాల్యూమ్ వాడిన యూజ్ ఉండదన్నమాట. సో అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూడండి ఇటు కూడా అయిపోతుంది.
సో వీళ్ళకి ఫ్రంట్లో అంత అవసరం ఉండలేదండి. సో నేను ఎక్కువ ఫ్రంట్ పైన ఇది చేయలేదన్నమాట, కాన్సన్ట్రేట్ చేయలేదు. జస్ట్ బ్యాక్ చిన్న చిన్న సెక్షన్స్ తీసేసి కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అండ్ చేస్తూ మీరు ఒక సైడ్ కంప్లీట్ చేయడానికి ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ మీరు చేసినవి ఏమైనా ప్రీ లైట్నింగ్ అయిపోయినాయా అనేసి. ఒకవేళ అయిపోయింటే మాత్రం మీరు బౌల్లో వాటర్ తీసేసుకొని జస్ట్ అలా వాష్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఇది వాష్ చేసేటప్పుడు ప్రీ లైట్నింగ్ చేసిన హెయిర్ని వాష్ చేయడానికి మాత్రం షాంపూ అలా ఏం యూజ్ చేయకూడదు. జస్ట్ నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేస్తే సరిపోతుందండి. దీని తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్లో దాని తర్వాత లాస్ట్ మాత్రం మీరు షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇటువైపు అయిపోయినాయి కాబట్టి నేను మొత్తం ఇలా బౌల్లో తీసేస్తూ ఉన్నాను అనమాట. అటువైపు ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయండి. బట్ ఇటు చూడండి ఎంత మంచిగా కలర్ ప్రీ లైట్నింగ్ అయిపోయిందో. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయలేదనుకోండి, ప్రీ లైట్నింగ్ అనేది, ఇలా హెయిర్ అయితే కలర్ ఎప్పటికీ ఇలా చేంజ్ అవ్వదన్నమాట. సో చూడండి ఎంత బాగా ఆల్మోస్ట్ ఒకలాంటి బ్లాండ్ కలర్లో వచ్చేసినాయి అనమాట. సో ఇది ఇలా ఒకవేళ మీ క్లయింట్కి ఇలా నచ్చితే మీరు ఇలాగే లీవ్ చేసేయచ్చండి. ఇలా ఇది కాకపోతే వీళ్ళకి బర్గండి కలర్ కావాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చూడండి నెక్స్ట్ ప్రాసెస్. సో నేను దాని తర్వాత బౌల్లో వాష్ చేసేసినాక హెయిర్ వాష్ చేసేసినానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూపించలేదన్నమాట. సో ఇది బర్గండి ట్యూబ్ వేసినాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి 20 వాల్యూమ్ డెవలపర్ చూడండి. సో అది నేను ట్యూబ్ ఎంత తీసుకున్నానో దాని డబుల్ రేషియో అనమాట, 1:2 రేషియో అండి. సో తీసేసుకొని ఇది కూడా అంతే అండి, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడక్కడ అలాగే మిగిలిపోయింది అనుకోండి, సో కలర్ అనేది ఈవెన్గా రాదనమాట, సపరేట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు ఏమీ అల్యూమినియం ఫాయిల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇలా మీరు బాగా మీరు ప్రీ లైట్నింగ్ చేసిన హెయిర్కి మొత్తం ఈ కలర్ అనేది డిపాజిట్ అయ్యేలాగా బ్రష్తో అప్లై చేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేతులతోనే ఇది చేయాల్సి ఉంటుందండి. సో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మీరు చేయితో అలా చేసేసినారంటే నీట్గా హెయిర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో దీని తర్వాత మీరు ఎలాగో హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి, అండ్ అలాగే మీరు ప్రీ లైట్నింగ్ చేసిన హెయిర్ మాత్రమే కింద ఉన్నాయి కాబట్టి ఆ సపరేట్గా హెయిర్కి అంటుకున్న మీరు మొత్తం హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి ఇబ్బంది లేదండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. సో కాకపోతే వాళ్ళకి బర్గండి కలర్ కావాల్సింది కాబట్టి మొత్తం మళ్ళీ బర్గండి కలర్ అనేది డిపాజిట్ చేస్తున్నానండి. సో చూడండి ఎంత బాగా కలర్ అనేది వస్తుందో. సో ఇలా మొత్తం అప్లై చేసేసి బాగా హెయిర్కి పట్టేలాగా ఇలా చేయాలన్నమాట. ఇలా ఒక 5 to 10 మినిట్స్ చేయాలండి. చేసేసి మీరు చూడండి ఇప్పుడు ఇంకొన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇలా చేసేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేయాలండి. అండ్ ఇలా చేసేసాక దాని తర్వాత హెయిర్ వాష్ చేయాల్సి ఉంటుందండి. ఒక 10 మినిట్స్కి మీకు కలర్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. సో చూడండి అయిపోయింది. నేను ఈ వీడియోలో హెయిర్ వాష్ అనేది చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి. సో ఇప్పుడు నేను షాంపూ వేసేసి అండ్ అలాగే కండిషనర్ వేసేసాను అనమాట. సో హెయిర్ వాష్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను హెయిర్ డ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కూల్ ఎయిర్తో డ్రై చేస్తున్నా, డ్రైయర్తో. సో దీని తర్వాత హాట్ ఎయిర్ పెట్టేసుకొని హెయిర్ డ్రై చేసేసుకోవాలండి. మొత్తము తడి లేకుండా డ్రై చేసేసుకొని చూడండి కలర్ బర్గండి కలర్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది. సో ఇలా డ్రై అయిపోయాక మనం హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేయాలండి. ఎందుకంటే చేస్తే ఇంకా చాలా ఈవెన్గా చాలా నీట్గా కలర్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలి దీని తర్వాత. సో ఇది వచ్చేసి హీట్ రెసిస్టెంట్ స్ప్రే అండి. ఎందుకంటే ఆల్రెడీ మనము గ్లోబల్ హైలైటింగ్ చేసాం కాబట్టి హెయిర్ కొంచెంగా డ్యామేజ్ అయి ఉంటుంది. సో దీని తర్వాత మనం అలాగే స్ట్రైట్నర్ పెట్టకూడదు. నేను మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, సిరమ్ అయినా హీట్ రెసిస్టెంట్ స్ప్రే అయినా స్ప్రే చేయాలనేసి. సో ఇది హీట్ రెసిస్టెంట్ స్ప్రే చేసేసి ఇయర్ టు ఇయర్ సెక్షన్ చేసేసి క్రౌన్ ఏరియాలో కొంచెం ఇచ్చేసేసాను. సో ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఇక్కడ నీట్గా కనిపిస్తుందండి బర్గండి కలర్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మీరు స్టార్టింగ్లో చూసిన హెయిర్కి దీనికి ఎంత నీట్గా తెలుస్తాను చూడండి, కలర్ అనేది ఎంత బాగా డిపాజిట్ అయింది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్లాక్ హెయిర్ పైన ఏ హైలైటింగ్ చేయాలన్నా కూడా
మీరు ఫస్ట్ ప్రీ లైట్నింగ్ అనేది కంపల్సరీ అండి. సో హెయిర్ ప్రీ లైట్నింగ్ చేసేసిన కానీ మీకు ఏ కలర్ కావాలనేది మీరు అక్కడ డిపాజిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా బర్గండి కలర్ అనేది వచ్చేసింది అనమాట హెయిర్కి. సో మీకు ఇలా ఎన్ని స్ట్రిప్స్ కావాలా అంటే ఇది మొత్తం వచ్చేసి గ్లోబల్ హైలైటింగ్. సో మీకు ఒక స్ట్రిప్ ఆర్ 2 స్ట్రిప్ కూడా అడుగుతారండి. సో అలా మీకు చేసుకోవచ్చు. అండ్ అలాగే కింద మాత్రం కొంతమంది ఎండ్స్లో మాత్రం కలర్ డిపాజిట్ కావాలంటారు, అలా హైలైటింగ్ కావాలంటారు. దాన్ని ఓబ్రీ హైలైటింగ్ అంటారండి. సో అలా కూడా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే చేసుకునే ముందు వచ్చేసి మీరు ఖచ్చితంగా ప్రీ లైట్నింగ్ చేసుకోవాలండి. బ్లాక్ హెయిర్ పైన అయితే ఖచ్చితంగా ప్రీ లైట్నింగ్ చేసేసుకొని దాని తర్వాత మీకు ఏ కలర్ కావాలనేది డిపాజిట్ చేసుకోవాల్సి వస్తుందండి. సో చూడండి ఇలా చిన్న చిన్న సెక్షన్స్ తీసుకొని మీరు స్ట్రైట్నింగ్ అనేది చేసేసుకోవాలి. నేను మొత్తం ప్రాసెస్ చూపించలేదండి ఇందులో, స్ట్రైట్నింగ్ అనేది జస్ట్ లైట్గా చూపించాను అనమాట. సో వీడియో లెంత్ అవుతుంది అన్న రీజన్తో మీకు స్ట్రైట్నింగ్ అనేది దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తానండి, ఎలా స్ట్రైట్నింగ్ అనేది ఎంత సెక్షన్ తీసుకొని చేయాలనేసి. సో ఇది నేను మీకు యాక్చువల్గా మొత్తం ప్రాసెస్ చూపించాలి కాబట్టి ఇది చూపించాను అనమాట. అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. అండ్ అలాగే నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోద్దండి. సో ఇలాంటి వీడియోస్ నేను మీకు డిఫరెంట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను చేసినవన్నీ డిఫరెంట్ వీడియోస్. అండ్ అలాగే ఇంకా ఫేషియల్ అవి ఇవి చాలా ఉంటాయండి. సో అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు ఆల్మోస్ట్ పార్లర్లో ఏమేమి సర్వీసులు అవైలబుల్లో ఉంటాయో అవన్నీ వీడియోస్ నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో చూడండి ఇలా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నీట్గా ఎంత బాగా తెలుస్తాను చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.